Welcome back to Wisdom Pharmacy. In this video, let's discuss cerebrospinal fluid. Cerebrospinal fluid. Cerebrospinal fluid ఎందుకంటారంటే ఇది సెరిబ్రమ్ అంటే బ్రెయిన్లో, తర్వాత స్పైనల్ కార్డ్లో రెండిట్లో ఉంటుంది కాబట్టి దీన్ని cerebrospinal fluid అంటారు. It is present in brain and spinal cord. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఉండడం అంటే స్పెషల్ స్పేస్లో ఉంటుంది. దాన్ని మనము సబ్ అరకనాయిడ్ స్పేస్ అంటాము. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ CSF is circulated. సబ్ అరకనాయిడ్ స్పేస్ ఏంటంటాము? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద బ్రెయిన్ మనకు 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ పయామీటర్, దీనికి ఆనుకొని ఉంటుంది. నెక్స్ట్ అరకనాయిడ్ మ్యాటర్, ఈ స్పేస్ని పయామీటర్కి ఇంకా అరకనాయిడ్ మ్యాటర్కి మధ్యలో ఉన్న స్పేస్ని సబ్ అరకనాయిడ్ స్పేస్ అంటారు. ఓకే, ఈ స్పేస్లోనే CSF అనేది మోస్ట్లీ సర్క్యులేట్ అవుతుంది. CSF సర్క్యులేటెడ్ హియర్, సర్క్యులేట్స్ ఇన్ సబ్ అరకనాయిడ్ స్పేస్. అర్థమైంది కదా? ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్యలో ఉన్న స్పేస్ని అంటే పయామీటర్కి అరకనాయిడ్ మ్యాటర్ ఉన్న మధ్యలో ఉన్న స్పేస్ని సబ్ అరకనాయిడ్ స్పేస్ అంటాం. వేర్ CSF ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ CSF. ఓకే, it is the colorless clear fluid, okay, fluid which is circulated in the brain and spinal cord mainly, which is also called as CNS, central nervous system, and protects CNS. This is the definition of cerebrospinal fluid. It is the colorless clear fluid which is circulated in the brain and spinal cord. ఇది మేజర్లీ దేనికోసము యూస్ఫుల్గా ఉంటుంది అంటే ఇట్ ప్రొటెక్ట్స్ CNS. దాని మెయిన్ ఫంక్షన్ ప్రొటెక్షన్ అనమాట. బ్రెయిన్ని తర్వాత స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ CSF చూసుకున్నాం. అసలు ఫామ్ అయిన ఈ CSF ఎట్లా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ది ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. నెక్స్ట్ circulation or supply of nutrients to brain. ఓకే, బ్రెయిన్కి కావాల్సిన ఎవ్రీ న్యూట్రియంట్ని మనకు CSF సప్లై చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ మనకు CSF ఆ వేరియస్ లొకేషన్స్కి CSF ట్రావెల్ అవుతుంది కాబట్టి కావాల్సిన న్యూట్రియంట్స్ని కూడా ఇదే సప్లై చేస్తుంది. నెక్స్ట్ ఇట్ రిమూవ్స్ వేస్టేజ్ ఆఫ్ CNSలో ఫామ్ అయిన ప్రతి ఒక్క వేస్టేజ్ని ఇది వీనస్ సైనస్కి తీసుకెళ్తుంది. వీనస్ సైనస్ ఎక్కడ ఉంటుంది అంటే డ్యూరామీటర్కి ఇంకా అరకనాయిడ్ మ్యాటర్కి మధ్యలో వీనస్ సైనస్ ఉంటుంది. దాంట్లోకి వేస్టేజ్ అంతా తీసుకెళ్తుంది. నెక్స్ట్ it maintains electrolyte balance
valence and promotes regular signaling of brain. అర్థమైందా? ఇట్ మెయింటైన్స్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కావాల్సిన అయాన్స్ ప్రతి ఒక్కదాన్ని ఎక్స్చేంజ్ కావడానికి సిఎస్ఎఫ్ యూజ్ అవుతుంది. దాంతో పాటు ప్రమోట్స్ రెగ్యులర్ సిగ్నలింగ్ ఆఫ్ బ్రెయిన్. ఓకే, ఎప్పుడైతే ఈ అయాన్స్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్ గా సిగ్నలింగ్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. నెక్స్ట్ సర్క్యులేషన్ చూద్దాం. సర్క్యులేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్, ఎక్కడి నుండి ఎక్కడికి సర్క్యులేషన్ జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు అది ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి. విత్ డయాగ్రామ్ మనము క్లియర్గా అర్థం చేసుకున్నాము. దీస్ ఆర్ two cerebral hemispheres followed by midbrain, pons, medulla and కింది సైడ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఓకే, మనకు టోటల్లీ 4 వెంట్రికల్స్ ఉంటాయి. 4 వెంట్రికల్స్. ఈ వెంట్రికల్స్ లోనే సిఎస్ఎఫ్ అనేది ఫామ్ అవుతుంది. లాస్ట్ లో ఫార్మేషన్ గురించి మాట్లాడేటప్పుడు క్లియర్ గా ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ సెల్ నుండి ఏ అయాన్స్ వస్తాయి, తర్వాత వచ్చిన అయాన్స్ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుందో లాస్ట్ లో చూద్దాం. బట్ ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకోండి. మనకు 4 వెంట్రికల్స్ ఉంటాయి అనుకున్నాము. దీంట్లో 2 వెంట్రికల్స్ ఏమో సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఉంటాయి. 1, 2 కదా. ఈ రెండిట్లో 2 వెంట్రికల్స్ ఉంటాయి. దీస్ ఆర్ సి షేప్డ్ అంటారు. వీటినే లాటరల్ వెంట్రికల్స్ అంటారు. లాటరల్ వెంట్రికల్స్ టోటల్ 2 ఉంటాయి. వెంట్రికల్ నెంబర్ 1, వెంట్రికల్ 2. ఓకే, నెక్స్ట్ వెంట్రికల్ ఏమో దీనికి అటాచ్ అయి ఉంటుంది, థర్డ్ వెంట్రికల్. ఇది 2 తలామై మధ్యలో, అంటే హైపోథాలమస్ మధ్యలో థర్డ్ వెంట్రికల్ అనేది లొకేటెడ్ అయి ఉంటుంది. ఇది హైపోథాలమస్ అనుకోండి. ఈ రెండింటి మధ్యలో థర్డ్ వెంట్రికల్ ఉంటుంది. దీన్ని థర్డ్ వెంట్రికల్ అంటారు. ఎందుకంటే ఇవి లాటరల్ గా ఉండడం వల్ల దానికి నేమింగ్ అనేది ఇవ్వలేదు, అంటే 1, 2 అని ఇవ్వలేరు, డైరెక్ట్ లాటరల్ వెంట్రికల్స్ అంటారు. నెక్స్ట్ ఇది థర్డ్ వెంట్రికల్ కి నెక్స్ట్ సెరిబ్రల్ ఆక్విడక్ట్ అనేది క్యానల్ కనెక్టెడ్ ఉంటుంది. సెరిబ్రల్ ఆక్విడక్ట్. ఓకే, సెరిబ్రల్ ఆక్విడక్ట్ ఇందులో ఫామ్ అయిన సిఎస్ఎఫ్, ఇందులో 3 ప్లేసెస్ లో ఫామ్ అయిన సిఎస్ఎఫ్ ని కిందికి స్పైనల్ కార్డ్ సైడ్ తీసుకురావడానికి యూజ్ అయ్యే కెనాల్ నే సెరిబ్రల్ ఆక్విడక్ట్ అంటాం. ఇప్పుడు 4th వెంట్రికల్, ఇది పాన్స్, ఇది మెడుల్లా, ఈ రెండింటి మధ్యలో డైమండ్ షేప్ లో 4th వెంట్రికల్ ఉంటుంది. ఓకే, ఇది డైరెక్ట్లీ స్పైనల్ కార్డ్ లోకి అటాచ్ అయి ఉంటుంది. స్పైనల్ కార్డ్ లో మనకు సెంట్రల్ కెనాల్ అని ఉంటుంది, దీనికి అటాచ్ అయి ఉంటుంది సెంట్రల్ కెనాల్. ఓకే, అర్థమైందా? ఇది 4th వెంట్రికల్. దీస్ ఆర్ ద 4 వెంట్రికల్స్ వేర్ సిఎస్ఎఫ్ ఇస్ ఫౌండ్. ఇప్పుడు సర్క్యులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనము ఫోకస్ చేయాల్సింది దానిపైన. సర్క్యులేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఫస్ట్ వీటిలో అంటే లాటరల్ వెంట్రికల్స్ లో 1 and 2, ఫస్ట్ లాటరల్ వెంట్రికల్స్ లో ఫామ్ అయిన సిఎస్ఎఫ్ నెక్స్ట్ థర్డ్ వెంట్రికల్ కు వెళ్తుంది. థర్డ్ వెంట్రికల్ లోపలికి వెళ్తుంది. థర్డ్ వెంట్రికల్ లోపలికి వెళ్ళాలంటే ఓపెనింగ్స్ అవసరం కదా. అంటే దేనికైనా సరే ఒక డోర్ ఉంటుంది, ఏ ఆర్గన్ కైనా సరే. దీంట్లో నుండి థర్డ్ వెంట్రికల్కి రావాలంటే ఒక డోర్ ఆర్ ఒక విండో అనుకోండి, ఒక హోల్ అనుకోండి, దాన్ని మనము ఫోరామెన్ ఆఫ్ మన్రో అంటాం. ఓకే, త్రూ ఫోరామెన్ ఆఫ్ మన్రో. అర్థమైందా? లాటరల్ వెంట్రికల్స్ నుంచి థర్డ్ వెంట్రికల్ కి త్రూ ఫోరామెన్ ఆఫ్ మన్రోలో వస్తాయి. నెక్స్ట్ 4th వెంట్రికల్కి వెళ్ళాలి. 4th వెంట్రికల్కి సిఎస్ఎఫ్ రీచ్ కావాలంటే ఇట్ షుడ్ పాస్ సెరిబ్రల్ ఆక్విడక్ట్. సెరిబ్రల్ ఆక్విడక్ట్ అనేది ఒక క్యానల్. ఆ
ఆర్ ఒక ఛానల్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ రాసుకుందాం, త్రూ సెరిబ్రల్ ఆక్విడక్ట్ త్రూ థర్డ్ వెంట్రికల్ నుండి ఫోర్త్ వెంట్రికల్లోకి సిఎస్ఎఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వెంట్రికల్ నుండి ఫస్టే మాట్లాడుకున్నాము, ఏం మాట్లాడుకున్నాము, సిఎస్ఎఫ్ అనేది సబ్ అరాక్నాయిడ్ స్పేస్లోకి వెళ్ళాలి. ఓకే, ఫోర్త్ వెంట్రికల్ నుండి సబ్ అరాక్నాయిడ్ స్పేస్కి వెళ్ళాలంటే ఇక్కడ పాన్స్ ఇంకా మెడుల్లా రీజన్లో 2 ఫోరమెన్స్ ఉంటాయి. వాటిని మనము ఫోరమెన్ ఆఫ్ లష్కా అంటాం, ఫోరమెన్ ఆఫ్ లష్కా. ఓకేనా, ఈ ఫోరమెన్ ఆఫ్ లష్కా త్రూయే మనకు నెక్స్ట్ సిఎస్ఎఫ్ ఎప్పుడైతే ఫోర్త్ లెవెల్లోకి వస్తుందో దీంట్లో నుండి సబ్ అరాక్నాయిడ్ స్పేస్కి, అంటే ఇక్కడ అరాక్నాయిడ్ మ్యాటర్ ఉంటుంది కదా, ఇది సబ్ అరాక్నాయిడ్ స్పేస్ అనుకోండి, సబ్ అరాక్నాయిడ్ స్పేస్ దీంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ రాస్తాను. ఓకే, సబ్ అరాక్నాయిడ్ స్పేస్ ఈ స్పేస్లోకి వెళ్ళాలంటే ఇట్ షుడ్ పాస్ విచ్ ఫోరమెన్ ఆఫ్ మన్రో. మొత్తము ఫోర్త్ వెంట్రికల్ లెవెల్ నుండి సబ్ అరాక్నాయిడ్ స్పేస్కి వెళ్తుందా అంటే లేదు, ఇది సెంట్రల్ కెనాల్లోకి కూడా కొంచెం వస్తుంది. సెంట్రల్ కెనాల్లోకి రావాలంటే ఒక ఫోరమెన్ని దాటాలి, దాన్ని మనము ఫోరమెన్ ఆఫ్ మజెండి అంటాం, మజెండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఫోరమెన్ ఆఫ్ లష్కా, ఫోరమెన్ ఆఫ్ మజెండి అండ్ ఫోరమెన్ ఆఫ్ మన్రో, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సర్క్యులేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్ అరాక్నాయిడ్ స్పేస్కి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, వీనస్ సైనస్లోకి వెళ్తుంది. వీనస్ సైనస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది అరాక్నాయిడ్ మ్యాటర్ కదా, దీని కింద పై మ్యాటర్ ఉంటుంది, తర్వాత స్పేస్ అనుకుంటాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే డ్యూరా మ్యాటర్కి తర్వాత అరాక్నాయిడ్ మ్యాటర్కి మధ్యలో ఒక స్పెషలైజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని వీనస్ సైనస్ అంటాం, వీనస్ సైనస్, వేర్ ఆల్ ద వేస్టేజ్ అండ్ ఆల్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వీనస్ సైనస్లోనే మనకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది వెళ్ళి అక్కడ నుండి ఫర్దర్గా సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది వెళ్ళి అక్కడ డిశ్చార్జ్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సర్క్యులేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇక్కడ సబ్ అరాక్నాయిడ్ స్పేస్, వీనస్ సిస్టమ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సర్క్యులేషన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ cerebrospinal fluid చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్, సర్క్యులేషన్లో ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే, ఈ సిఎస్ఎఫ్ అనేది వీనస్ సైనస్లోకి వెళ్తుంది అనుకున్నాం కదా, అక్కడ అరాక్నాయిడ్ విల్లై అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, అరాక్నాయిడ్ విల్లైలో ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి, కావాల్సిన సెల్స్ని బయట పంపించే కెపాసిటీ ఆ ట్రాన్స్పోర్టర్స్ ఉంటుంది. దానిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సిఎస్ఎఫ్ అనేది వెంట్రికల్స్లో ఫామ్ అవుతుంది అనుకున్నాం, బట్ ఇంకో కొంచెం డెప్త్లోకి వెళ్తే వెంట్రికల్స్లో ప్రతి ఒక్క వెంట్రికల్లో క్యాపిలరీస్ ఆఫ్ నెట్వర్క్ ఆర్ సెల్స్ ఉంటాయి, దాన్ని మనము కొరాయిడ్ ప్లెక్సిస్ అంటాం. కొరాయిడ్ ప్లెక్సిస్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి. కొరాయిడ్ ప్లెక్సిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ సిఎస్ఎఫ్ ఈజ్ ఫార్మ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. వెంట్రికల్స్లోనే ఈ కొరాయిడ్ ప్లెక్సెస్ ఉంటాయి, ఆ ప్లేస్లోనే ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇట్లాంటివి జరిగి అక్కడ సిఎస్ఎఫ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ డీటెయిల్గా విత్ డయాగ్రామ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈస్ ద బ్రెయిన్ క్యావిటీ. నెక్స్ట్ ఇది ఒక బ్రెయిన్ క్యావిటీ అనుకోండి, దీంట్లో వెంట్రికల్స్ ఉంటాయి. ఓకే, వెంట్రికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సి షేప్ తీసుకుందాం. దిస్ ఈస్ ద వెంట్రికల్, ఇది వెంట్రికల్ అనుకోండి. బ్రెయిన్ని కవర్ చేస్తూ ఫస్ట్ లేయర్ ఏముంటుంది, పయామీటర్ ఉంటుంది. ఓకే, ఇది పయామీటర్, రెడ్ కలర్లో కనిపిస్తుంది పయామీటర్, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ కొరాయిడ్ ప్లెక్సెస్, క్యాపిలరీస్ ఆర్ సెల్స్ అనుకున్నాం కదా. ఈ సెల్స్ అనేటివి జనరల్గా ఎండోథీలియల్ సెల్స్. ఎండోథీలియల్ సెల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ కొరాయిడ్ ప్లెక్సెస్ లో కొరాయిడల్ వెజిల్స్ అనేటివి వస్తాయన్నమాట. అంటే బయట నుండి బ్లడ్ ని తీసుకురావాలి వెంట్రికల్ సైడ్ అంటే కొరాయిడ్ వెజిల్స్ తీసుకొని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద ఆర్టరీ విచ్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టువర్డ్స్ endothelial cells. Next, this is the vein which carries deoxygenated blood. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఏరియాలోనే ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏరియాను కూడా డయాగ్రామ్ వేసి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈస్ ద కొరాయిడ్ ప్లెక్సస్. లేబులింగ్ చేస్తా. దిస్ ఈస్ ద క్యావిటీ ఆఫ్ బ్రెయిన్. నెక్స్ట్ assume this is the ventricle and these are the cells covering ventricle. Endothelial cells. Next pia mater. Next choroidal vessels. ఓకే, గుర్తుపెట్టుకోండి, పయామీటర్ ని ఇంకా కొరాయిడల్ మ్యాటర్ ని ఆర్ కొరాయిడల్ వెజిల్స్ ని కలిపి టీలోకొరైడా అంటారు. ఈ టీలోకొరైడా ప్లస్ ఎండోథీలియల్ సెల్స్ ని కొరాయిడ్ ప్లెక్సిస్ అంటారు. అసలు దీన్ని ఎందుకు కొరాయిడ్ ప్లెక్సిస్ అంటారో తెలియకపోతే వేస్ట్ ఇదంతా చదివి. కాబట్టి చెప్తున్నా, పయామీటర్ ని తర్వాత కొరాయిడ్ వెజికల్స్ ని టీలోకొరైడ్ అంటారు. ఈ టీలోకొరైడ్ కి అడిషనల్ గా ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కొరాయిడ్ ప్లెక్సిస్ అంటారు. ఓకే, దట్ ఈస్ అనదర్ టాపిక్. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ చూద్దాము. ఇక్కడ ఎండోథీలియల్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ ఎండోథీలియల్ సెల్స్ లో ట్రాన్స్పోర్టర్స్ ఆర్ ఛానల్స్ ఉంటాయి వేర్ sodium active transporters. First sodium active transporters యాక్టివేట్ అయ్యి సోడియం అనేది బయటకు వస్తుంది. ఎందులోకి? ఈ వెంట్రికల్ లోపలికి ఆర్ కొరాయిడ్ ప్లెక్సస్ లోపలికి. నెక్స్ట్ సోడియంతో పాటు ప్యాసివ్గా క్లోరైడ్ కూడా వస్తుంది. ఓకే, సోడియం ఇంకా క్లోరైడ్ రెండు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆస్మాటిక్ గ్రేడియంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఆస్మాటిక్ గ్రేడియంట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు తెలుసు న్యాచురల్ ఫినామినా ఏం జరుగుతుంది, వాటర్ అనేది లో ఆస్మాటిక్ గ్రేడియంట్ నుండి హై ఆస్మాటిక్ గ్రేడియంట్కి వస్తుంది. కాబట్టి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ వాటర్ కూడా వచ్చింది. దాంతోపాటు ఈ ఛానల్స్లో ఆర్ ఈ సెల్స్ మధ్యలో గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఆర్ గ్లూకోజ్ ఛానల్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్లూకోజ్ కూడా వచ్చేసింది. అర్థమైందా? సోడియం, క్లోరైడ్, వాటర్, గ్లూకోజ్ ఇవన్నీ వచ్చేసినాయి. దీంతో పాటు కొన్ని లోపల కూడా వెళ్తాయి, లైక్ ప్లస్ పొటాషియం, తర్వాత బైకార్బోనేట్స్, ఇట్లాంటివి స్మాల్ అమౌంట్స్లో లోపలికి వెళ్తాయి. దట్ ఈస్ నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ దీనిపైన ఫోకస్ చేయండి. సోడియం, క్లోరైడ్, వాటర్, గ్లూకోజ్ ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్ని బయటకు వచ్చేసి అప్పుడు ఒక ఫ్లూయిడ్ ఫామ్ చేస్తుంది. దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. క్లియర్ కదా? ఓకే, సోడియం అనేది ప్యాసివ్, యాక్టివ్లో వస్తుంది. నెక్స్ట్ క్లోరైడ్ ప్యాసివ్. ఇవి రెండు బయటకు వచ్చేసరికి ఆస్మాటిక్ గ్రేడియంట్ ఇంక్రీజ్ అయ్యడం వల్ల లోపల ఉన్న వాటర్ బయటకు వస్తుంది. దాంతోపాటు సమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కూడా బయటకు వచ్చి ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటున్నాం. నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ అండ్ వాల్యూమ్. ఓకే, ఫస్ట్ వాల్యూమ్ చూద్దాం. టోటల్ వాల్యూమ్
అంటే మన బాడీలో ప్రెసెంట్ ఇప్పుడు చెక్ చేసినాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ 120 to 150 ml ఉంటుంది సిఎస్ఎఫ్. నెక్స్ట్ డైలీ అంటే ఇది రెన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. అది అప్రాక్సిమేట్లీ 500 ml అంటే డైలీ 2 to 3 times రెన్యూ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంపోజిషన్లో మోస్ట్ ఆఫ్ ది సిఎస్ఎఫ్ కంటైన్స్ వాటర్, 99% వాటర్ ఉంటుంది. నెక్స్ట్ లో అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గ్లూకోజ్. నెక్స్ట్ ఫ్యూ లింఫోసైట్స్ అండ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం అండ్ క్లోరిన్. ఇప్పుడు కొన్ని క్లినికల్ ఇంపార్టెన్స్ కూడా చూసుకుందాం సిఎస్ఎఫ్ ది. మెయిన్ క్లినికల్ ఇంపార్టెన్స్ చూసుకుంటే లంబార్ పంక్చర్. లంబార్ పంక్చర్ అంటే మన స్పైన్ ఉంటుంది కదా, ఓకే, ఇక్కడ L3 ఇంకా L4 ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ నుండి ఈ సిఎస్ఎఫ్ ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన సిఎస్ఎఫ్ దేనికోసం యూజ్ అవుతుంది అంటే ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూస్తారు. నెక్స్ట్ హిమరేజ్ కూడా చూస్తారు. హిమరేజ్ అంటే బ్లడ్ లీకేజ్. తర్వాత మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటే మైలిన్ చెత్, బ్రెయిన్లో ఉన్న నర్వ్స్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా చెక్ చేయడంలో లంబార్ పంక్చర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ సిఎస్ఎఫ్ వల్ల కొన్ని డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి, వాటిపైన కూడా ఫోకస్ చేద్దాం. దాంట్లో మెయిన్ హైడ్రోసెఫాలస్ అనేది చాలా ఇంపార్టెంట్, దానిపైన ఫోకస్ చేద్దాం. ఇప్పుడు లెట్స్ సీ హైడ్రోసెఫాలస్. హైడ్రోసెఫాలస్ అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్ which is characterized by abnormal accumulation of CSF in the ventricles. Ventricles లో ఫామ్ అయ్యే CSF అది అబ్నార్మల్ గా అక్యుములేట్ అయిపోవడం. అక్యుములేషన్ కి కాజెస్ తర్వాత చూద్దాం. బట్ అక్యుములేట్ అయిన తర్వాత ఈ వెంట్రికల్స్ లో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అక్యుములేషన్ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరుగుతుంది. తర్వాత వెంట్రికులర్ డైలేషన్. ఇప్పుడు వెంట్రికల్ వెళ్తుంది అనుకోండి, అందులో ఎక్స్చేంజ్ అనేది రెగ్యులర్ గా జరిగితే ఏం కాదు. బట్ సిఎస్ఎఫ్ అనేది అక్యుములేట్ అయితే ఆటోమేటిక్ గా పిల్ అనేది డైలేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ వేస్తా చూడండి, ఇట్లాంటి కండిషన్ ని మనము హైడ్రోసెఫాలస్ అంటాము. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ హైడ్రోసెఫాలస్. ఫస్ట్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ అనేది అబ్స్ట్రక్ట్ అవడం. మెయిన్ కాజెస్ ఏమో ట్యూమర్స్, సిస్ట్లు, తర్వాత కాంజెనిటల్ స్టీనోసిస్. ఈ 3 రీజన్స్ వల్ల సిఎస్ఎఫ్ అనేది అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంపైర్డ్ అబ్జార్ప్షన్, డ్యామేజ్ టు అరకనాడ్ విల్లై. అరకనాడ్ విల్లై అనేటివి వీనస్ సైనస్ లో ఉంటాయి, మనం మాట్లాడుకున్నాం సర్క్యులేషన్ లో. ఆ వీనస్ సైనస్ లో ఈ అరకనాడ్ విలేజ్ డ్యామేజ్ అయినా అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్చేంజ్ జరగదు. కాబట్టి అప్పుడు అబ్జార్ప్షన్ అనేది కూడా ప్రాపర్ గా జరగదు. ఈ అరకనాడ్ విలేజ్ డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది అంటే సమ్ కేసెస్ ఆఫ్ హిమరేజెస్. నెక్స్ట్ ఎక్సెసివ్ సిఎస్ఎఫ్ ప్రొడక్షన్. ఇది చాలా రేర్, బట్ ఎందుకు జరుగుతుంది అంటే కోరాయిడ్ ప్లెక్సిస్ ట్యూమర్. కోరాయిడ్ ప్లెక్సిస్ అంటే వేర్ సిఎస్ఎఫ్ ఇస్ ఫౌండ్. వెంట్రికల్స్ లోపల స్పెషలైజ్డ్ క్యాపిలరీస్ ఉంటాయి అనుకున్నాం, వాటిని మనం క్లోరైడ్ ప్లెక్సిస్ అంటాము. దానికి ట్యూమర్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్సెసివ్ సిఎస్ఎఫ్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. అప్పుడు హైడ్రోసెఫాలస్. హైడ్రోసెఫాలస్ అంటే తెలిసింది కదా, ఇంక్రీజ్డ్ క్రేనియల్ ప్రెషర్, increased ventricular dilation due to abnormal accumulation of CSF in the ventricles. Okay, this is about the hydrocephalus. Next CSF లో మనం మేజర్లీ ఇంట్రడక్షన్ చూసుకున్నాం, తర్వాత సర్క్యులేషన్, తర్వాత ఫార్మేషన్. దీనిపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటు క్లినికల్ గా కూడా ఇది ఎట్లా యూజ్ అవుతుందో తెలుసుకోవాలి. దాంతోపాటు కొన్ని డిసీజెస్ మెయిన్లీ హైడ్రోసెఫాలస్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.